మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. 2025 డిసెంబర్ మాసంలో వృషభ రాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ వృషభ రాశి వారికి కూడా చాలా గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి డిసెంబర్ మాసంలో. ఇందులో ప్రధానంగా ద్వితీయ పంచమాధిపతి అయినటువంటి బుధ గ్రహము ఈ నెలంతా కూడా షష్టమ భావంలో తులారాశిలోని సంచారం కొనసాగించడం వల్ల వీరి మాటకు విలువ పెరుగుతుంది. అలాగే వీరి ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తుంది. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. ఏదైనా సొంత వ్యాపారం గన ఉంటే వాటి నుంచి మంచి లాభాలు అందుకుంటారు. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. సమాజంలో పేరు ప్రఖ్యాతలు ఆర్థికపరమైనటువంటి ఆ స్తోమతను పెంచుకునే విధంగా వీరికి ఈ మాసం ఉంటుంది బుధగ్రహ అనుకూలత వల్ల. ఇక అష్టమ లాభాధిపతి అయినటువంటి గురువు డిసెంబర్ నెల 5th తర్వాత అనగా 5వ తారీఖు తర్వాత ఆయన ద్వితీయ భావం అయినటువంటి మిథున రాశిలోనికి రావడం వల్ల 100% గురుబలం పెరుగుతోంది ఈ వృషభ రాశి వారికి. వీరికి కూడా ఈ 2వ భావంలోనికి గురువు రావడం వల్ల కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. అలాగే అనుకోకుండా నూతన అవకాశాలు కానీ, నూతన లాభాలు కానీ, నూతన శుభవార్తలు కానీ అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో వీరు మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు, గుర్తింపును తెచ్చుకుంటారు. విద్యా సంబంధమైన విషయాల్లో సానుకూలత లభిస్తుంది. అన్ని విషయాల్లో కూడా ఆర్థికంగా బలపడేటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఇక జన్మరాశ్యాధిపతి షష్టాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ డిసెంబర్ నెల 20 తర్వాత అష్టమ భావం అయినటువంటి ధనుసు రాశిలోనికి ప్రవేశించడం వల్ల సృజన సహకారం బాగా ఉంటుంది. పోటీ ప్రపంచంలో విజయాలను సాధిస్తారు. స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వివాహాది శుభ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. భాగ్య దశమాధిపతి అయినటువంటి శని భగవానుడు ఎప్పటి నుంచో లాభభావంలో మీనరాశిలో సంచరిస్తున్నాడు. వృషభ రాశి వారికి డిసెంబర్ మాసం కూడా అలాగే ఆయన మీనరాశిలో సంచరించడం వల్ల శని భగవానుడు లాభములో ఈ డిసెంబర్ అంతా కూడా సానుకూల ఫలితాలని, అన్ని విషయాల్లో అభివృద్ధిని, ఆనందదాయకమైనటువంటి ఆదాయాన్ని అందిస్తాడు. ముఖ్యంగా తండ్రి నుంచి సహకారం బాగా ఉంటుంది. వ్యవసాయ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని కూడా అందుకుంటారు. పనివారి సహకారం పుష్కలంగా లభించడం వల్ల ఇంట బయట చాలా పనులు సంతోషంగా సక్రమంగా పూర్తి చేసుకోగలుగుతారు. ఇక దశమంలో కుంభరాశిలో రాహు సంచారం ఉంది. ఈ నెలంతా కూడా రాహు అలాగే దశమ భావంలో సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ సజావుగా ముందుకు సాగుతాయి. అధికారుల అండదండలు పుష్కలంగా లభిస్తుంది. విదేశీ వ్యవహారాలు కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. నూతన వ్యక్తుల వల్ల లాభాలు అందుకుంటారు. నూతన ఉద్యోగాలు కానీ, నూతన వ్యాపారాలు కానీ మీకు అనుకూల ఫలితాలను ఇచ్చేటువంటి పరిస్థితి ఈ రాహువు దశమంలో సంచరించడం వల్ల వృషభ రాశి వారికి ఏర్పడుతుందని చెప్పవచ్చు. మరి 2025 డిసెంబర్ మాసంలో వృషభ రాశి వారికి బుధగ్రహము, గురువు, శుక్రుడు, శని, రాహువు ఈ 5 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ ఎక్కువ లాభాలని అందించేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే కొన్ని గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. ఆ గ్రహాలను కనుక మనం పరిశీలించినప్పుడు చతుర్థాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ నెలంతా కూడా సప్తమ అష్టమ భావాల్లో సంచరిస్తున్నాడు. ఈ 2 భావాలు కూడా ప్రతికూల ఫలితాలను ఇస్తాయి. ఇందులో ప్రధానంగా సప్తమ భావం అయినటువంటి వృశ్చిక రాశిలో సూర్య భగవానుడు డిసెంబర్ 15 వరకు ఉంటాడు. ఆ తర్వాత అష్టమ భావం అయినటువంటి ధనుస్సు రాశిలో ఆయన ఈ డిసెంబర్ మాసం అంతా కూడా ఉంటాడు. ఈ రకంగా సప్తమ అష్టమ భావాల్లో సూర్యుని యొక్క సంచారం వృషభ రాశి వారికి అంత మంచి ఫలితాలను ఇవ్వదు. ముఖ్యంగా తండ్రికి సంబంధించిన విషయాల్లో ఏదైనా ప్రతికూల ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. అనగా తండ్రి అనారోగ్య విషయాల్లో కాస్త మీరు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే అధికారులతో మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది. కుటుంబంలో కూడా ఒక రకమైనటువంటి అశాంతి వాతావరణం లేకపోతే ఖర్చులతో కూడినటువంటి ఇబ్బందులు రావడానికి కూడా వీరికి అవకాశం ఉంటుంది. డిసెంబర్ 5 తర్వాత ఈ వృషభ రాశి వారికి అనారోగ్య సమస్యలు వచ్చేటువంటి పరిస్థితి కూడా ఈ సూర్య భగవాని యొక్క సంచారం వల్ల, అష్టమ సంచారం వల్ల వీరికి రావడానికి అవకాశం కనిపిస్తుంది. ఇక సప్తమ వ్యయాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా కూడా ఆయన సప్తమ అష్టమ భావాల్లో సంచరిస్తున్నాడు. అనగా సప్తమ భావం అయినటువంటి వృశ్చిక రాశిలో, అష్టమ భావం అయినటువంటి ధనుసు రాశిలో సంచారం కొనసాగించడం వల్ల జీవిత భాగస్వామితో మనస్పర్ధలు వస్తాయి. వ్యాపార భాగస్వాములతో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంటుంది. జనాలతో కూడా కొన్ని అభిప్రాయాలు మీకు రావడానికి, అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. ఇక అష్టమంలోనికి కుజుడు సంచారం వల్ల భూ సమస్యలు కానీ, వాహన సమస్యలు కానీ, దుబారా ఖర్చులు కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి కనిపిస్తుంది. అలాగే చతుర్థ భావంలో సింహరాశిలో ఎప్పటి నుంచో కేతు సంచారం ఉంది. ఈ కేతు డిసెంబర్ మాసంలో కూడా సింహరాశిలోనే సంచరిస్తారు కనుక కుటుంబపరమైనటువంటి ఒక్క విషయంలో నిరాశ, అశాంతి, కొన్ని కార్యక్రమాలు చేయడానికి ఆటంకాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే శుక్రుడు డిసెంబర్ నెల 20 వరకు కూడా
అతను సప్తమ భావమైనటువంటి వృశ్చిక రాశిలోనే సంచరిస్తున్నాడు కనుక స్త్రీలతో మనస్పర్ధలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. అలాగే పోటీ ప్రపంచంలో మీరు వెనకడుగు వేసే పరిస్థితి కనిపిస్తుంది. కొంతమంది ఆత్మీయులైనటువంటి స్త్రీలతో మనస్పర్ధలు, అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంది. అలాగే కొన్ని విషయాల్లో మీరు వెనకడుగు వేయడానికి, అనుకున్నంతగా మీరు పనులు సక్రమంగా చేయలేకపోవడానికి, మంచి ఫలితాలను అందుకోలేకపోవడానికి కూడా మీకు ఇలాంటి వాతావరణాన్ని శుక్రుడు 20 వరకు అందిస్తాడు అని చెప్పుకోవచ్చు. మరి 2025 ఈ డిసెంబర్ మాసంలో తప్పనిసరిగా ఈ వృషభ రాశి వారు కొన్ని పరిహారాలు నిర్వర్తించుకోవాల్సినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇందులో ప్రధానంగా డిసెంబర్ నెల 20 వరకు సప్తమంలో శుక్ర సంచారం ఉంది కనుక మీరు ప్రతి శుక్రవారము మహాలక్ష్మి అమ్మవారిని సందర్శించండి. అలాగే ప్రతినిత్యం కనకదార స్తోత్రం చదువుకోండి. అలసందలు కానీ, అనగా బొబ్బర్లు, అలసందలు వాటిని మనం బొబ్బర్లను కూడా పిలుస్తూ ఉంటాం కొన్ని ప్రాంతాల్లో. వీటిని బాగా ఉడకబెట్టి కానీ, లేకపోతే నానబెట్టి కానీ కాస్త బెల్లం పొడి కలిపి గోవులకు ఆహారంగా దానం చేయండి. ఈ రకంగా చేయడం వల్ల ఈ శుక్ర ప్రతికూలతను మీరు సానుకూలపరచుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే చతుర్థ కేతు ఎప్పటి నుంచో సంచరిస్తున్నారు కనుక వృషభ రాశి వారు ఈ కుటుంబంలో అశాంతి, నిరాశ కలగడానికి అవకాశం ఉంది కనుక ప్రతినిత్యం గణపతి ఆరాధన చేయండి. అలాగే గణపతి స్వామికి గరికమాలను ఏర్పాటు చేసి సోమవారికి ధరింపచేయండి. గణేశాష్టకం చదవండి. ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా దానం చేయండి. లేకపోతే ఉలవలను పక్షులకు ఆహారంగా దానం చేయండి. ఈ రకంగా చేయడం వల్ల ఈ చతుర్థ కేతు దోషం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. అలాగే సప్తమ అష్టమ భావంలో కుజదోషం ఉంది కనుక ఈ వృషభ రాశి వారు మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వర్తించండి. అలాగే సుబ్రహ్మణ్యాష్టకం కానీ, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని కానీ ప్రతినిత్యం చదువుకోండి. ఎర్రటి పూలమాలను స్వామివారికి సమర్పించండి. ఎర్రటి పండ్లను నైవేద్యంగా సమర్పణ చేయండి. అలాగే కందిపప్పు పేదవారికి కానీ, లేకపోతే మీ కుటుంబంలో పనిచేసే పనివారికి కానీ, పేద బ్రాహ్మణులకు కానీ మీరు మంగళవారం రోజు దానం చేయండి. ఇక సప్తమ అష్టమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు వీరికి ప్రతికూలంగా సంచరిస్తున్నాడు కనుక ఈ సూర్య భగవానుడు మీకు సానుకూలపరచుకోవాలి, సూర్యుడు ఇచ్చేటువంటి ప్రతికూలత నుంచి మీరు బయటపడాలి, అనుకూల ఫలితాలని పొందాలి అనుకుంటే మీరు ప్రతిరోజు అవకాశం ఉన్నటువంటి వారు తండ్రికి పాదాలకు నమస్కరించి తండ్రి ఆశీస్సులు అందుకోండి. అలాగే ఉదయం నిద్రలేవగానే మీరు స్నానమాచరించి ఈ ఉదయకాలపు సూర్య భగవాన్ని దర్శించి నమస్కారం చేసుకోండి. సూర్య నమస్కార ఆసనాలు వేసుకోండి. అలాగే సూర్యాష్టకము, ఆదిత్య హృదయము ప్రతినిత్యం చదువుకోండి. గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ ఆదివారం రోజు మన కుటుంబంలో పనిచేసే పేదవారికి, పనివారికి దానం చేయండి. ఈ రకంగా చేయడం వల్ల మీరు సూర్య భగవాను యొక్క ప్రతికూలతల నుంచి మీరు బయటపడవచ్చు. సూర్యుడిని అనుకూలపరుచుకుని మంచి ఫలితాలు పొందడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ 2025 డిసెంబర్ మాసంలో వృషభ రాశి వారికి ఈ బుధుడు, గురువు, శుక్రుడు, శని, రాహువులు అనుకూలంగా సంచరిస్తూ అధికంగా లాభాలను అందిస్తున్నారు. అలాగే 20వ తారీఖు వరకు శుక్రుడు, ఆ తర్వాత నెలంతా కూడా సూర్య భగవానుడు, ఆ తర్వాత కుజుడు, ఆ తర్వాత కేతువు కూడా ప్రతికూలంగా సంచరిస్తున్నారు. ఈ ప్రతికూల గ్రహాలకు చెప్పినటువంటి పరిహారాలంతా కూడా మీరు ఆచరించి మంచి ఫలితాలను పొంది ఆయురారోగ్యాలతో ఆర్థికంగా ఉండాలని కోరుకుంటున్నాం.